హాయ్ అండి. మా శ్రీధర్ బాబు వచ్చి నిన్న మమ్మీ నాకు కోన్ పెట్టు మమ్మీ నాకు జెండాకెళ్తా నేనంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మామూలుగా అయితే వాడు ఎప్పుడు పెట్టుకోడు గుంజి మరి బలవంతం చేసి పెట్టినా గానీ తుడిపేసుకుంటూ ఉంటాడు. కానీ వాడంతటికి వాడే వచ్చి పెట్టు మమ్మీ అంటే నాకైతే మస్తు సంతోషం అనిపించింది. వాడు అడగకున్నా గానీ వాడు పడుకున్న తర్వాత నేను పెడదామని అనుకున్నాను గానీ వాడంతటికి వాడు వచ్చి అడిగేసరికి నాకు ఏం పనున్నా గానీ పక్కన పెట్టేసి అయితే వాడికి ఫస్ట్ అన్నం తినిపించి అయితే కోన్ పెట్టేశాను. వాడు కోడి పెడుతుంటే అయితే అసలు వాని ఫీలింగ్ వేరే. మమ్మీ నేను కొత్త డ్రెస్ వేసుకొని స్కూల్కి పోతా అని మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక మా వాడికి పెడుతున్న మా క్రిది పాప ఊక్కుంటుందా అసలు వాడికి పెట్టేది కూడా చెరిపేస్తుంది. నాకు పెడతలేరు అనేసి అయితే బాగా అల్లరి చేస్తే ఇంకా వాళ్ళ డాడీ సరేలే అనేసి వేరేది ఒకటి ఆమె కోసానికి తీసుకొచ్చి అయితే పెడుతుంటే చాలా బుద్ధిమంతులాగా పెట్టించుకుంటుంది. అసలు ఇంతసేపు ఆమె నిలకడగా ఉండి పెట్టించుకోవడమే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది వాళ్ళ డాడీ పెడితేనే ఆ విధంగా ఉంటుంది. నేను పెడితే మొత్తం డ్రెస్కు పూసుకుంది ఫస్ట్ పెడితే. నా స్కూల్ డేస్ అప్పుడైతే మంచిగా గోరింటాకు మా ఇంటి దగ్గర లేకున్నా వేరే ఊరంతా తిరిగేసి అయితే తెంపుకొచ్చుకునే వాళ్ళం. ఇంకా గులాబీ పూలు అట్లయితే వేరే ఇంటికాడ దొంగతనం చేసి మరీ తెచ్చుకునే వాళ్ళం ఆ జెండాకైతే వెళ్ళడానికి. ఇంకా డ్రెస్సు వేసుకున్నా లేకున్నా కానీ పూలు ఇంకా గోరింటాకు అయితే కంపల్సరీ ఉండాలనేసి అయితే ఊరంతా తిరిగి మేము తెచ్చుకునే వాళ్ళం. అప్పుడు ఈ కోన్లు ఇట్లాంటివంటే ఎక్కువ పెట్టుకోకపోయేది. ఆకుమాలకే పెట్టుకునే వాళ్ళం. ఆకుమాలకు మంచిగా పిట్టది రెట్ట ఉంటుంది కదా, అది ఇంకా కాశ పుల్లలని ఇంకా కాసు ఉంటుంది కదా, అది కూడా వేసి ఎర్రగా అవుతుందని ఇంకా పెట్టుకునే వాళ్ళు. ఇంకా ఆతృత మాకు ఎవరిది మంచిగా ఎర్రగా వండుతా అని ఆ విధంగా. మా శ్రీధర్ బాబుకి ఏమో ఇప్పుడు 2 నిమిషాలు పండే కోను పెట్టిన. ఇప్పుడైతే మొత్తం అన్నీ ఇన్స్టెంట్గా అయ్యేటివి వచ్చినాయి, ఎక్కువ 2 నిమిషాలు అయ్యేది కోను. కానీ అప్పట్లో మాత్రం మాకు తెల్లవారితే ఆ స్మెల్కే మాకు జెండా అనే ఫీలింగ్ వచ్చేది. మైలాక్ స్మెల్కే అసలు ఎంత క్యూట్గా ఎంత మంచిగా ఉండేది. స్కూల్కి పోతే ఎవరి జుట్లో చూసినా అసలు పూలు లేనిది ఎవ్వరు రాకపోయేది. అసలు ఒకరోజు ముందే పూలు కొనుక్కునే వాళ్ళం మేమైతే. ఆ జెండా సమయంలో అసలు పూల రేట్లు అయితే మస్తు ఎక్కువ ఉంటున్నాయి. పూల రేట్లకు ఎంత ఉంటున్నా మూర 20 రూపాయలు ఉండేది మామూలు టైంలో. కానీ ఆ జెండా టైంలో మాత్రం మూర పూలు 150, 100 రూపాయలు ఆ విధంగా ఉంటుండే అప్పట్లో మాత్రం. ఇంకా మా శ్రీధర్ బాబు తిని పోతాడేమో అనేసి అయితే నేను ఇడ్లీ మార్నింగే పెట్టాను. కానీ తనకి ఇంకా లేట్ అవుతుందని మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళాను అనేసి అయితే లేట్ అవుతుందని ఇంకా మా శ్రీధర్ బాబుని స్కూల్లో దింపేసి అయితే మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు. మా శ్రీధర్ బాబు మస్తు క్యూట్గా అనిపించి నాకు డ్రెస్ వేసి మంచిగా వానికి రెడీ చేసి పంపిస్తే అప్పట్లో మా అమ్మ నన్ను రెడీ చేసేంత ఫీలింగ్ అనిపించింది నాకు. ఇంకా కానీ ఒక్కటే బాధ, మా శ్రీధర్ బాబు అసలు తిని వెళ్ళలేదు. ఎట్లా ఉంటాడా ఏంది అనేది అనిపించింది నాకైతే. ఇంకా ఇడ్లీ అయిన తర్వాత అయితే మా క్రితి పాప వాళ్ళ అన్నయ్య స్నానం చేసినప్పుడే చేసుకొని రెడీ అయ్యి ఉండే. మా క్రితి పాప అయితే నేనైతే ఇడ్లీ తింటున్నాము. ఆమెకు తినిపించి ఇంక ఇద్దరం తినేసి అయితే మా శ్రీధర్ బాబుని అయితే తీసుకురావడానికి వెళ్ళాలి స్కూల్ దగ్గరికి. 9:30కి అట్లా వెళ్తాము ఇప్పుడైతే మేము. మేము మా శ్రీధర్ బాబు స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. మా క్రితి పాప ఇక నిద్ర వస్తుంది కానీ అన్నయ్య దగ్గరికి వెళ్దాం అనేసరికి లేస్ అయితే మంచిగా రెడీ అయ్యి వెళ్తుంది. ఇంకా ఒక చిప్స్ ప్యాకెట్ ఇప్పిస్తే వాళ్ళ అన్నయ్య కోసానికేమో పట్టుకొని అయితే వెళ్తుంది. ఆమె అస్సలు ఏడవట్లేదు. మా శ్రీధర్ బాబు స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇంకా స్పీచ్ అట్లా ఇస్తూనే ఉన్నారు. ఇంకా అయిపోలేదు ప్రోగ్రామ్. మా పాపకేమో నిద్ర వస్తుంది. పాపం మార్నింగ్ 6 గంటలకు లేచింది కదా, అట్లనే అయితే తనకు నిద్ర వస్తుంది కానీ అట్లా ఆపుకొని ఉంటుంది. నాకే బాధ అనిపించి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ పడుకోబెట్టేసాను తనని. తను పడుకోబెట్టేసిన తర్వాత మళ్ళీ నేను మా వాడి స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి వారు అక్కడ అందరూ ఒకే డ్రెస్ వేసుకుంటే నాకైతే చాలా కన్ఫ్యూజ్ అయింది. దాదాపు ఒక 10-20 నిమిషాలు మాత్రం మా శ్రీధర్ బాబు వెతకడానికే సరిపోయింది నాకైతే. ఎందుకంటే ఎక్కడ తొందరగా కనిపిస్తలేడు. కానీ వాడంతటికి వాడు నా దగ్గరికి మమ్మీ నన్ను ఈడను అని నా దగ్గరికి వస్తే ఇంకా సరే నాన్న వెళ్దాం రా అనేసి అయితే ఇంటికి వెళ్తే మా శ్రీధర్ బాబు 2 బనానాలు ఇంకా స్వీట్ ఇస్తే చెరొక బనానా తింటున్నారు వాళ్ళు. మా శ్రీధర్ బాబుకి చాలా ఉడకబోసింది, అందుకే డ్రెస్ అంతా ఇప్పి అట్లే ఫ్రీగా ఉంది మమ్మీ నేను కొద్దిసేపు ఇట్లే ఉంటాను అనేసి అయితే బనానా తింటున్నాడు. ఇంకా మా బాబు మా పాప ఇద్దరు మంచిగా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ క్యూట్ పిక్స్ దిగారు మంచిగా. మాకు